వారు శారీరక ఇజ్రాయెల్ అయినారు, మనము ఆత్మీయ ఇజ్రాయెల్ అయినాం. వారికి ఏ ఆశీర్వాదాన్ని ఇస్తే మనకు కూడా అదే ఆశీర్వాదాన్ని ఇవ్వాలి ఆయన. అంతేనా? అంతేనా? దేవుని స్తోత్రం కలుగుగా. చాలా కాలంగా మనం బోధించుకుంటున్నాం, వారికి ఏమి ఇస్తే మనకు అది ఇవ్వాలి ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ ఒక ఫిజికల్ ఇజ్రాయెల్కి ఆయన ఏదైనా ఇచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా ఆత్మీయ ఇజ్రాయెల్ కూడా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆయన ఇస్తాడు దాన్ని ఎట్టి పరిస్థితిలో. దేవుని మహిమ కలుగును గాక. సో చూడండి, కొన్ని నేను తీసుకొని వచ్చినాను. ఏంటంటే పిల్లర్ ఆఫ్ ఫైర్. ఆ యొక్క శారీరక ఇజ్రాయెల్కు పిల్లర్ ఆఫ్ ఫైర్ ఇచ్చాడు ఆయన. ఏమే? సో వారికి పిల్లర్ ఆఫ్ ఫైర్ ఇస్తే మనకు కూడా ఇవ్వాలి ఆయన. మనకిచ్చాడా? నీకు ఇచ్చాడా? పిల్లర్ ఆఫ్ ఫైర్ నీకు ఇచ్చాడా? నాకు ఇచ్చాడు ఆయన. నాతోనే ఉన్నాడు ఆయన, ఇప్పుడు నాతోనే ఉన్నాడు ఆయన. నా ప్రవక్తతో సెల్ఫీ దిగాడు ఆయన. దట్స్ రైట్, నా ప్రవక్తతో సెల్ఫీ తీసుకున్నాడు ఆయన. చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవుడు ఒక మానవుడితో సెల్ఫీ దిగడం. దేవుని మహిమ కలుగును గాక. సో పిల్లర్ ఆఫ్ ఫైర్ వారికి ఇస్తే పిల్లర్ ఆఫ్ ఫైర్ మనకు కూడా ఇచ్చాడు ఆయన. అవునా? పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉన్న చోట మోసే ఉన్నాడు, ఈ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉన్న చోట మన మోసే ఉన్నాడు ఇక్కడ. నమ్ముతున్నారా మాటని? పిల్లర్ ఆఫ్ ఫైర్ ను మోసే కలుసుకున్నాడు. దేంట్లో? మండు చిన్న పొదలో కలుసుకున్నాడు ఆయన. అవునా? కలుసుకున్నాడా? మండు చిన్న పొదలో కలుసుకున్నాడు. ఆ పొద మండుతూ ఉన్నది కానీ కాలడం లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్నది ఈ నిప్పు కాదు కానీ ఆత్మీయమైన నిప్పు, పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉంది దాంట్లో. ఈ మోసే లేదా మన మోసే, ఒకవేళ వారి మోసే పిల్లర్ ఆఫ్ ఫైర్ ని కలుసుకుంటే మన మోసే కూడా పిల్లర్ ఆఫ్ ఫైర్ ని కలుసుకోవాలి. ఎప్పుడైతే మేఘం వచ్చిందో, మేఘం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఇంతకుముందు నేను బోధించాను. మేఘం వచ్చిన తర్వాత బ్రదర్ బ్రానమ్ ను ఆయన ఎత్తుకొని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఏమే? నేను దాని గురించి వై క్లౌడ్ అండ్ వై పిల్లర్ ఆఫ్ ఫైర్ అనే ప్రసంగం చేశాను. మీకు జ్ఞాపకం ఉందా? ఎందుకు మేఘస్తంభము, ఎందుకు అగ్నిస్తంభం అనే వర్తమానం. దాంట్లో చెప్పాను, ఆయన ఎప్పుడైతే బ్రదర్ బ్రానమ్ తీసుకొని వెళ్ళి ఉన్నాడో అక్కడ పోయిన తర్వాత అక్కడ ఒక కోట్ చదివాను నేను. బ్రదర్ బ్రానమ్ చెప్తాడు, అక్కడ మేఘములో ఉన్న వెలుగు అది ప్రత్యక్షతనిచ్చింది అని చెప్పి ఉన్నాను. ఏమే? అటు ఆ మేఘము చూస్తే ఆ రోజున చాలా మంది అనుకుంటారు సూర్యుని వెలుగుబడి ఆ మేఘంలో ఒక వెలుతురు మంటలాగా కనిపిస్తుంది అంటున్నారు. కానీ అప్పటికే సూర్యుడు వెళ్ళిపోయి చాలాసేపు అయిపోయింది. అయినా మేఘంలో వెలుగు కనిపిస్తా ఉన్నది అంటే పిల్లర్ ఆఫ్ ఫైర్ అక్కడ మండుతూ ఉన్నది. యాక్చువల్లీ ఆ వెలుగే ప్రత్యక్షతనిచ్చింది అని అంటాడు ఆయన. ఇప్పుడు ఈ మన మోసే పిల్లర్ ఆఫ్ ఫైర్, అక్కడ మండుచిన పిల్లర్ ఆఫ్ ఫైర్ ని కలుసుకొని ప్రత్యక్షత పొందుకొని మన దగ్గరకు వచ్చి ఉన్నాడు ఆయన. ఆ మోసే కూడా పిల్లర్ ఆఫ్ ఫైర్ ను పొదలో కలుసుకొని ఆ తర్వాత ప్రత్యక్షత పొందుకొని ఇశ్రాయేలు దగ్గరికి వెళుతూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. మేఘస్తంభం వచ్చింది వారికి. వచ్చిందా? నాకు కూడా వచ్చింది మేఘస్తంభం. నా ఫోటోను కూడా నేను కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దాంట్లో ఆయన అబ్సల్యూట్ గా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు కనిపిస్తూ ఉన్నాయి, ఆయన ముక్కు కనిపిస్తూ ఉంది, ఆయన నోరు కనిపిస్తూ ఉంది, ఆయన మీసాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆయన పర్టికులర్ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మేఘస్తంభంగా దిగి వచ్చాడు. వారికి మేఘస్తంభంగా వస్తే నాకు కూడా మేఘస్తంభంగా వచ్చి ఉన్నాడు ఆయన. వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాడు, నన్ను కూడా ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాడు ఆయన. వారిని కనాను దేశంలో తీసుకొని వెళ్ళాడు, నన్ను కూడా కనాను దేశం, వాగ్దాన దేశము, పరిశుద్ధాత్మయే వాగ్దాన దేశం అని అంటాడు ఆయన. నన్ను కూడా వాగ్దాన దేశంలో తీసుకొని వెళ్ళి ఉన్నాడు ఆయన. వారికి ఒక ప్రవక్త ఉన్నాడు, నాకు ఒక ప్రవక్త ఉన్నాడు. వారికి జాషువా ఉన్నాడు, నాకు కూడా జాషువా ఉన్నాడు. నా జాషువా 5-fold మినిస్ట్రీ అని చెప్పినాడు ఆయన. ఏమైనా స్తోత్రం కలుగును గాక. వారి జాషువా వారి మోసే మధ్యలోనే వెళ్ళిపోయాడు, మా మోసే మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆమేన్. వారి జాషువా వారిని కనాన్లోకి తీసుకొని వెళ్ళాడు. మా జాషువా, మా 5-fold మినిస్ట్రీ మమ్మల్ని కనాన్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వారికి మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మాకు కూడా మా మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు ఆయన. ఆ ధర్మశాస్త్రం ఏదో కాదు, వర్తమానమే ఆ ధర్మశాస్త్రం అయినది. నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా బట్టలు కట్టాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా సంఘానికి వెళ్ళాలి, నువ్వు ఇలా పాటలు పాడాలి, నువ్వు ఇలా ప్రార్థన చేయాలి, నువ్వు ఇలా ఇయ్యాలి, నువ్వు ఇలా 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 ధర్మశాస్త్రము వర్తమానమైన ధర్మశాస్త్రం అయినది, వర్తమానమైన చట్టం అయినది. ఆ మోసకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, నా మోసకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆయన. వారికి ఎలా జరిగితే హక్కుదారుడై ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగి గాక. పెద్ద కుమారుడికి ఏది ఇస్తే హక్కు, వారసత్వం ఇచ్చి తీరాలి. ఆయన మంచి తండ్రి అయితే, అవునా? పెద్ద కొడుకులోకి లాగా చిన్న కొడుకులోకి లాగా ప్రేమించే తండ్రి మంచి తండ్రి కాదు. నా తండ్రి కూడా అలాంటి వాడు కాదు. నా తండ్రి మంచి తండ్రి. పెద్ద కొడుకు ఏమి ఇస్తాడో చిన్న కొడుకు కూడా అదే ఇస్తాడు ఆయన.
అబ్సల్యూట్ గా ఆస్తులను సగభాగం చేసి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. పెద్ద కొడుకు అబ్రహాముకు తన పేరుని ఇచ్చాడా? చిన్న కొడుకు అయిన నాకు కూడా పేరు ఇచ్చాడా? యేసుదేవునికి స్తోత్రం కలదు కాక. వారికి మన్నాను ఇచ్చాడా? మీకు ఇప్పుడు మన్నాను ఇస్తూ ఉన్నాడా? ఫ్రెష్ మన్నాను ఇచ్చాడా? ఫ్రెష్ మన్నాను ఇస్తూ ఉన్నాడా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వారిలో 20 లక్షలలో 2 మాత్రమే కనాను చేరారా? ఆమేన్. ఎత్తబాటు కూడా అలాగే ఉండబోతుంది అన్నాడు. వారికి ఎలా తీర్పో మనకు కూడా తీర్పు కూడా అలాగే. ప్రేమ ఒకటే కాదు, ఆశీర్వాదం ఒకటే కాదు, తీర్పు కూడా సమానమే. దేవుని కోపం కూడా సమానమే. వారికి మార్గ మధ్యంలో బండ వచ్చిందా? మనకు కూడా బండ వచ్చిందా? ప్రత్యక్షత అనే బండ మనకిచ్చి ఉన్నాడు ఆయన. ఏమన్నా క్లియర్ గా పేతురుతో మాట్లాడుతూ ప్రత్యక్షత అనే బండను మనకిచ్చాడు ఆయన. వారితో ఉన్న బండనే మనకు కూడా పేతురు దగ్గర ఇచ్చాడు ఆయన. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ప్రయాణం ఆరంభమైందో పేతురు దగ్గర బండని ఇచ్చాడు. వారి ప్రయాణం ఆరంభమైనప్పుడు బండని ఇచ్చాడు. ఆ బండని అంటే అరణ్యంలో వారిని వెంబడిస్తూ పోతా ఉన్నదంట. ఏమేన్. ఇప్పుడు నా బండ కూడా నన్ను వెంబడించడం లేదా? ఈ రోజు నా బండ ఇక్కడ కనిపించడం లేదా? గొప్ప ప్రత్యక్షత చేత ఆ బండని ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాను. యాక్చువల్లీ నా బండ నన్ను వెంబడిస్తా ఉన్నది. ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు.